హైదరాబాద్ ఎల్బీ నగర్ చౌరస్తాలో అట్టహాసంగా నిర్మిస్తున్న ఆనంద నిలయం వెనుక అంతులేని అవినీతి కథ దాగి ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అప్పటి ప్రభుత్వ పెద్దల అండలతో స్థానిక ఎమ్మెల్యే మద్దతుతో సిరీస్ భూములను చేజిక్కించుకున్న వైనం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. వాసవి ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ వాలిపోతున్నారు. ఇప్పటికే మనము ఏదైతే బాచుపల్లి పరిసర ప్రాంతాల్లో వాసవి ఏ స్థాయిలో అక్రమాలు చేసిందో చూపించాము. అదే సమయంలో ప్రస్తుతం ఎల్బీ నగర్లో కూడా సేమ్ సీన్ అయితే కనిపిస్తుంది. గతంలో సిరీస్ భూములకు సంబంధించిన సిరీస్ భూములు ఏవైతే ఉంటాయో అంటే అవన్నీ కూడా ప్రభుత్వ భూములు, ప్రభుత్వం సిరీస్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నిర్మాణాలను అయితే చేపట్టడం జరిగింది. ఒకసారి దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా మన దగ్గర ఉన్నాయి. ఒకసారి వాసవికి సంబంధించి అంటే ప్రధాన రహదారి ఆనుకుని ఉండడంతో ఇక్కడ భూములకు చాలా డిమాండ్ ఏర్పడింది. ఒకప్పుడు కూడా నగర శివారు ప్రాంతంగా ఉండేది. ఆ నగర శివారు ప్రాంతం కాస్త ఇప్పుడు ప్రస్తుతం మొత్తం కూడా చాలా కీలకమైన ప్రాంతం కావడంతో ఇక్కడ భూములకైతే డిమాండ్ వచ్చింది. మొత్తం కూడా 37 ఎకరాల్లో ఇక్కడ సిరీస్ భూములు ఉన్నాయి. అప్పట్లో 1965లో ఈ సిరీస్ భూములను అయితే ఇవ్వడం జరిగింది. ఈ సిరీస్ భూములు ఇచ్చిన తర్వాత వాటి వినియోగం తర్వాత అన్నిటి కూడా 2001లో అంటే 2001లో వీటిని కన్వర్ట్ చేసుకోవాలి. ఈ భూముల్ని కన్వర్ట్ చేసుకోవడం కోసం అప్పట్లో ఈ పిటిషన్ వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. అయితే అప్పటి ప్రభుత్వం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఇక్కడ మనం చూసుకోవచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ దీన్ని నిస్సందేహంగా అప్పటి కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన రిజెక్ట్ చేయడం జరిగింది. ఎన్ఓసి ఇవ్వడం కుదరదంటూ కూడా రిజెక్ట్ చేశారు. సో ఒకసారి ఇంకొక డాక్యుమెంట్ కూడా మన దగ్గర ఉంది. ఇది 2021కి సంబంధించిన డాక్యుమెంట్. అప్పటి రంగారెడ్డి కలెక్టర్గా ఉన్న అమోయ్ కుమార్ ఇవే భూములకు అంటే అప్పుడు కలెక్టర్ ఏదైతే రిఫ్యూజ్ చేయడం జరిగిందో అంటే తిరస్కరించారో అవే భూములకు ఆయనైతే ఇక్కడ ల్యాండ్లకు సంబంధించి కూడా క్లారిటీ అంటే క్లియరెన్స్ ఎన్ఓసి ఇచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ అది ఏదైతే ఇల్లులు నిర్మించుకోవచ్చు అంటూ కూడా హైరైజ్ అపార్ట్మెంట్స్ని ఏర్పాటు చేసుకోవచ్చు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఒకసారి లోపల ఇంకొన్ని కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. ఈ భూమికి సంబంధించి ఇవి సిరీస్కి సంబంధించిన భూములు అప్పట్లో ఏవైతే అలాట్ చేశారో ఆ భూములకు సంబంధించిన ఇది. ఒకసారి పని చూసుకుంటే సర్వే నెంబర్ 9/4లో సిరీస్ భూములకు 21 ఎకరాల 8 గుంటలు ఇవ్వడం జరిగింది. అలాగే 9/7లో గవర్నమెంట్ సంబంధించిన 3 ఎకరాలు ఉంది. 9/8లో 1 ఎకరా ఉంది. ఇలా మొత్తం కూడా 37 ఎకరాలకు సంబంధించిన భూములు ప్రభుత్వానికి సంబంధించిన భూములు వీళ్ళకైతే ఇవ్వడం జరిగింది. ఇచ్చిన భూములన్నింటినీ కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో కమర్షియల్గా అయితే మార్చేయడం జరిగింది. వాస్తవానికి ఇక్కడి నుంచి కూడా ఎందుకంటే గతంలో ఇక్కడ దాదాపుగా 20 ఏళ్ల పాటు కూడా ఇక్కడ ఇండస్ట్రీస్ ఏదైతే కెమికల్ ఇండస్ట్రీ నడిచింది. కెమికల్ ఇండస్ట్రీకి సంబంధించిన నడిచిన సమయంలో ఇదంతా కూడా అంటే గ్రౌండ్ లెవెల్లో మొత్తం కూడా పూర్తి స్థాయిలో పొల్యూటెడ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ నిర్మాణాలు చేపడుతున్నారు. దాదాపుగా ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి కూడా 2 నుంచి 3 ఏళ్ళు అయితే ప్రారంభమై అయితే వీటికి సంబంధించిన విషయంలో ఎన్ఓసి తెచ్చుకోగలిగారు. అదే సమయంలో గ్రౌండ్ లెవెల్ పొల్యూషన్ అనేది వాటర్ పొల్యూషన్ అనేది చాలా వరకు ఉంది. గతంలో ఇక్కడ ఒక బ్లాస్ట్ జరిగినప్పుడు చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా అద్దాలు అన్నీ పగలడం జరిగింది. అయితే ఆ సమయంలో మొత్తం కూడా నీళ్ళు అనేవి వాస్తవానికి మనకి నీళ్లు ఎర్ర కలర్లో రావడం అనేది కెమికల్కి సంబంధించిన పరిసర ప్రాంతాలు జరుగుతాయి. అప్పుడు వచ్చిన వాటర్ అంటే ఇది కేవలం జరిగి 5 ఏళ్ల కిందట విషయం ఇది. అప్పుడు మొత్తం కూడా వాటర్ అంతా కూడా రెడ్ కలర్లో రావడం జరిగింది. అంటే కెమికల్కి సంబంధించిన ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఆ రోజు బయటపడింది. సో ఇప్పుడు మొత్తం కూడా ఇదంతా కూడా పరిసర ప్రాంతాలు మొత్తం కూడా బ్లాక్ చేసుకుంటూ వీటిని నిర్మిస్తున్నారు. లోపలికి ఏ ఒక్కరిని అలౌ చేయరు కాబట్టి లోపల ఏం జరుగుతుందనేది తెలియదు. కానీ ఇక్కడ సాయిల్ టెస్ట్ విషయంలో కావచ్చు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విషయంలో కావచ్చు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వీటిని పూర్తి స్థాయిలో తనిఖీ చేస్తే అసలు సర్టిఫికేట్ అనేది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కూడా వీళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది, ఎన్ఓసి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అది కూడా మనకైతే ఎక్కడ కనిపించట్లేదు. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అత్యంత కీలకమైన ప్రాంతం. ఇక్కడ ఎకరా 100 కోట్ల వరకు ఉంది. అంటే 37 ఎకరాలకు మనం చూసుకుంటే 3,700 కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్ ఎల్బీ నగర్ నడిగొట్టడం జరుగుతుంది. మరి ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత ప్రభుత్వ పాలకులు ఎవరైతే ఉన్నారో అప్పుడు ఈ నిర్మాణాన్ని వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు వచ్చేసరికి మాత్రం వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ నిర్మాణానికైతే సై అంటూ ముందుకైతే వెళ్తున్నారు. సో మరి దీనిపైన ప్రభుత్వ కోర్టులు కానీ ఏ విధంగా రెస్పాండ్ అవుతాయి ఏంటనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. లేకపోతే చాలా 37 ఎకరాల కీలకమైన ప్రభుత్వ భూమి ఇటు వాసవి సొంతమయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే హైరైజ్ అపార్ట్మెంట్స్ నిర్మాణాలు కూడా చకచకా జరుగుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో రామకృష్ణ, HM TV, ఎల్బీ నగర్ నుంచి.